హాయ్ అండి, నేను మీ పావని. వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ రీల్స్. ఈరోజైతే నేను మా ఫ్రెండ్ వాళ్ళ పాప నవ్య పసుపు దంచే ఫంక్షన్కి వచ్చాను. వీళ్ళంతా మా ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే పసుపు దంచే ఫంక్షన్ ఎందుకు చేస్తారు, ఈ ఫంక్షన్ విశేషాలు, అలాగే మా ఫ్రెండ్స్తో ఈ ఫంక్షన్లో ఎలా ఎంజాయ్ చేసామో చూద్దాము. ఎంత చిన్న ఫంక్షన్ అయినా మా ఫ్రెండ్స్ అందరము కలిసామా, అలా ఉంటుంది మరి. నవ్య వాళ్ళ హౌస్ ఎంట్రన్స్లో ఫస్ట్ జ్యూస్తో వెల్కమ్ చెప్పారు మా అందరికి. నేను వెళ్ళేసరికి చాలా మంది పేరెంట్ వాళ్ళు అటెండ్ అయి ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది ఎల్లో సారీకి ప్రిఫరెన్స్ ఇచ్చారు. వీడియోలో కనిపిస్తున్నది ఎల్లో షర్ట్ అబ్బాయి నవ్య వాళ్ళ బ్రదర్ నికేష్. చైర్ లో కూర్చున్నది నవ్య తాతగారు నరసింహమూర్తి గారు. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దామా. ఎంగేజ్మెంట్ తరువాత పెళ్లి పనులన్నీ పసుపు దంచడంతో ప్రారంభిస్తారు. ఈ పసుపు దంచే ఫంక్షన్ ని మా ఏరియాలో గోధుమ రాయి, పసుపు దంచడం లేదా పసుపు కొట్టడం అని అంటారు. మరి మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇప్పుడు వెళ్తున్నది నవ్య వాళ్ళ ఫాదర్ కామేష్. ఇంటి ఎంట్రన్స్ లో ఉన్న వాల్ డెకర్ వినాయక చాలా బాగుంది. పసుపు అనేది మంగళకరము, శుభానికి సూచన. అందుకే పెళ్లి పనులు పసుపు దంచడంతో స్టార్ట్ చేస్తారు. ఇలా స్టార్ట్ చేయడం వల్ల ఎటువంటి విఘ్నాలు లేకుండా పెళ్లి జరుగుతుందని నమ్మకం. మా నవ్య పసుపు ఫంక్షన్ లో ఒక స్పెషల్ ఉందండి. అదేంటంటే సాధారణంగా ఈ పసుపు ఫంక్షన్ పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు ఎవరింట్లో వాళ్ళు ఒక్కరితో సెలబ్రేట్ చేస్తారు. లక్కీగా నవ్యకి ఫియన్సీ శ్రీకాంత్ గారు కూడా వచ్చారు. పేర్ బ్యూటిఫుల్ కదా. ఈవిడ నవ్య వాళ్ళ అమ్మగారు రాధ గారు. బొట్టు పెడుతుంది నవ్య వాళ్ళ పిన్ని. నవ్య వాళ్ళ ఫ్యామిలీ అంతా మాకు ఫ్రెండ్సే. ఈవిడ నవ్య వాళ్ళ నాన్నమ్మ సీతమ్మ గారు. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి, డెకార్ని క్లియర్గా చూద్దాము. నవ్య గోధుమరాయి ఫంక్షన్కి అయితే మాకు టిఫిన్లకు కూడా ఇన్వైట్ చేశారు. ఫస్ట్ విష్ చేసేసి తర్వాత టిఫిన్లు చేసేసాము. నూడిల్స్, ఇడ్లీ, వడ, పూరి, పొంగల్, సాంబార్ వీటన్నిటితో పాటు స్వీట్స్ టేస్ట్ సూపర్ అని చెప్పాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్ వాళ్ళ పాప చిట్టి పొట్లనోమో బొట్టు పెడుతుంది. రోజుకి 5 ముత్తైదువులకి బొట్టు పెట్టాలి. ఇక్కడ చాలానే ముత్తైదువులు దొరికేశారు. చాలా హడావిడిగా ఉంది కదా. ఇప్పుడు మా సందడి చూడండి. ఎంత చిన్న అకేషన్ అయినా మా ఫ్రెండ్స్ అందరము కలిసామా, సందడే సందడి. పెళ్లి శుభప్రదంగా జరగడానికి చేసే ఈ పసుపు దంచడం ఫంక్షన్కి ముత్తైదువులందరినీ పిలిచి వారి ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకి తాంబూలం ఇచ్చి పంపిస్తారు. అలాగే పెళ్లికి సంబంధించిన ప్రతి పనిని ఈ పసుపు దంచడం ప్రారంభించిన తర్వాతనే చేస్తారు. ఫంక్షన్కి సంబంధించిన రోళ్ళు, రోకళ్ళు అన్నీ ఇప్పుడు చక్కగా డెకార్ చేస్తున్నారు కదా. ఈ డెకార్ మీకు నచ్చిందా? అయితే మీ ఇంట్లో జరిగే ఈవెంట్స్కి డెకార్ కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వగలరు. రామ్ డెకార్ శ్రీకాకుళం. వీళ్ళు అన్ని రకాల ఫంక్షన్స్కి మనకు కావాల్సిన విధంగా డెకార్ చేస్తారు. నేనైతే మా దగ్గర రిలేషన్ ఒకరి పసుపు ఫంక్షన్కి ఓన్గా డెకార్ చేశాను. ఆ వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి.
పసుపు దంచే ఫంక్షన్ ముందుగా వినాయకునికి ఉండ్రాళ్ళ పాయసంతో పాటు నైవేద్యాలు సమర్పించి వినాయకునికి పూజించి ప్రారంభిస్తారు. ఈ రోజు దంచే పసుపు కొమ్ముల నుంచి వచ్చే పసుపు కుంకుమని పెళ్లి పనుల్లో వాడతారు. అలాగే హాల్లో ఉన్న వాల్ డెకార్ని ఒక లుక్ వేసేద్దామా? నవ్య ఫంక్షన్లో తాంబూలంతో పాటు పెట్టే రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే ఫోల్డబుల్ చైర్. చూసారుగా ఫ్రెండ్స్, నేను వెళ్ళిన పసుపు ఫంక్షన్ యొక్క విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.